హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి ఈ వీడియో ఒక అద్భుతమైన ఊహించని మార్గదర్శి కాబోతోంది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా పూర్తిగా వినండి. శనిదేవుడు మీకు ఊహించని శుభవార్తను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఇంట్లో మీ చుట్టూ ఇద్దరు నాగదేవతలు ఎప్పటినుంచో ఆత్మరూపంలో కాపలా కాస్తున్నారు అన్న అద్భుతమైన రహస్యం మీకు తెలుసా? ఈ విషయాలు తెలిస్తే మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇదే సమయంలో ఒక నిర్దిష్టమైన అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే ఒక మహిళ వల్ల మీ జీవితంలో అనుకోని సమస్యలు, కుట్రలు జరిగే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం హెచ్చరిస్తుంది. ఆ పేరేమిటి, ఆ అక్షరాలేమిటి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెబుతాను. ఈ వీడియో మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేయవచ్చు. కుంభరాశి వారి జీవితంలో జరగబోయే అత్యంత అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాలను ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. దయచేసి శ్రద్ధగా వినండి. ఇంకా అసలు విషయం చెప్పలేదు. వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మీకు ఆశ్చర్యం కలిగించి ఎన్నో నిజాలు తెలుస్తాయి. దానికి ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో కింద కమెంట్లో రాయండి. మన బాధను దేవుడి ముందు, నలుగురి ముందు చెప్పుకుంటే మనసు కొంత తేలికవుతుందని పెద్దలు చెబుతారు. అలాగే ఓం శం శనేశ్చరాయ నమః అని కూడా కమెంట్ చేయండి. సాక్షాత్తు ఆ కర్మ ఫలదాత శని భగవానుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడే మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ జూలై మాసంలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఎన్నో అద్భుతమైన పంచాంగ బలాలు ఉన్నాయి. చాలామంది కేవలం రాశి ఫలాలు చూసుకుని వదిలేస్తారు. కానీ పంచాంగం అనేది ఒక మనిషి జీవితంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ జూలై నెల దక్షిణాయనానికి నాంది పలుకుతున్న సమయం. ఆషాఢమాసం ముగింపు మరియు శ్రావణమాసం ప్రారంభం ఈ నెలలోనే జరుగుతాయి. పంచాంగం ప్రకారం తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు మనిషి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ జూలై నెలలో వచ్చే ఏకాదశి తిథులు, ముఖ్యంగా తొలి ఏకాదశి కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా శక్తినిస్తుంది. తిథుల పరంగా చూసుకుంటే ఈ మాసంలో వచ్చే అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి మీద ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి అమావాస్య రోజుల్లో అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే మిమ్మల్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి. వారాల విషయానికి వస్తే జూలై నెలలో వచ్చే శనివారాలు కుంభరాశి వారికి అత్యంత పవిత్రమైనవి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి శని భగవానుడు. ఈ శనివారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. నక్షత్రాల పరంగా చూస్తే ఈ నెలలో పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాల సంచారం సమయంలో మీకు కొన్ని అద్భుతమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం శనికి ఎంతో ఇష్టమైనది. ఈ సమయంలో మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకోని లాభాలు వస్తాయి. ఇక యోగం విషయానికి వస్తే ఈ మాసంలో సిద్ధి యోగం, అమృత యోగం లాంటి శుభయోగాలు కుంభరాశి వారి జాతకంలో బలమైన సానుకూల ప్రభావాలను చూపుతున్నాయి. కరణం విషయానికి వస్తే భవ, బాలవ లాంటి శుభకరణాలు ఉన్న సమయాల్లో మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో 100% విజయం సాధిస్తారు. ఈ పంచాంగ బలమంతా మీకు అనుకూలంగా ఉండటం వల్ల జూలై నెల మీకు ఎంతో అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ ఒక్క విషయం తెలిసిన తర్వాత మీ ఆలోచనే పూర్తిగా మారిపోతుంది. పంచాంగ బలంతో పాటు జ్యోతిష శాస్త్రంలో గ్రహాల స్థితులు కూడా కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కుంభరాశికి అధిపతి అయిన శనిదేవుడు స్వక్షేత్రంలో అంటే మీ రాశిలోనే మూల త్రికోణంలో సంచరిస్తున్నాడు. మీకు ఏలినాటి శని 2వ దశ నడుస్తున్నప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శనిదేవుడు న్యాసాధికారి. మీరు పడిన కష్టాలకు, చిందించిన చెమటకు తగిన ప్రతిఫలం ఇచ్చే సమయం ఇది. ఇక బృహస్పతి అంటే గురు భగవానుడు మీ రాశి నుంచి చతుర్థ స్థానమైన వృషభ రాశిలో ఉన్నాడు. చతుర్థ స్థానం అంటే సుఖస్థానం. దీనివల్ల మీకు గృహలాభం, వాహన యోగం కలుగుతుంది. ఎప్పటి నుంచో సొంత ఇల్లు కొనుక్కోవాలి అని కలరు కనే కుంభరాశి వారికి ఈ గురుబలం వల్ల ఆ కల నెరవేరుతుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
రాహువు ద్వితీయ స్థానమైన మీనరాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానం అంటే ధనస్థానం, వాక్కు స్థానం. రాహువు ప్రభావం వల్ల ధనం అనుకోని మార్గాల ద్వారా వస్తుంది. ఎక్కడి నుంచో ఒక చోట నుంచి డబ్బు చేతికందుతుంది. కానీ అదే సమయంలో మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో ఏది పడితే అది మాట్లాడితే ఉన్న బంధాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఇక కేతువు అష్టమ స్థానమైన కన్యారాశిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే ఈ కేతువు ప్రభావం వల్ల మీకు గూఢ విద్యల పట్ల, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సూర్య భగవానుడు ఈ జూలై నెల మధ్యలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. ఈ సూర్య సంచారం వల్ల మీ వృత్తి జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. చంద్రుడు ప్రతి 2.25 రోజులకు ఒక రాశిని మారుతూ మీ దైనందిన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఇదే. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని ఏ పని చేయకుండా కూర్చుంటే అదృష్టం తలుపు తట్టదు. ఈ గ్రహస్థితుల వల్ల కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ జూలై నెలలో ఊహించని మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఒక దారి కనిపిస్తుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకైతే ఇది చాలా మంచి సమయం. మీరు ఆఫీసులో పడుతున్న ఒత్తిడి, పై అధికారుల నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తించి మీకు తగిన గుర్తింపు ఇస్తారు. సహోద్యోగుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సాఫ్ట్వేర్, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని లేదా స్థిరపడాలని చూస్తున్న వారికి ఈ జూలై నెలలో వీసా పనులు పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి ఈ జూలై నెలలో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి సరైన సమయం ఇది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాల కోసం ఎదురుచూస్తున్న కుంభరాశి యువతీ యువకులకు ఈ నెలలో ఎంతో అనుకూలమైన సంబంధాలు వస్తాయి. మీ మనస్సుకు నచ్చిన, మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామి దొరుకుతారు. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నవారికి తీర్పులు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయి. ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకం విషయంలో లాభపడతారు. ఇంకా అసలు విషయం చెప్పలేదు. ఈ వీడియోలోని అతి ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. చాలా మంది నమ్మలేని, కానీ అనుభవపూర్వకంగా ఎంతోమంది కుంభరాశి వారి తెలుసుకున్న ఒక అద్భుతమైన రహస్యం ఇది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో 2 నాగదేవతలు ఎప్పటినుంచో ఆత్మరూపంలో కాపలా కాస్తున్నారు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. హిందూ సాంప్రదాయంలో నాగదేవతలకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. సృష్టికి మూలాధారమైన శక్తుల్లో నాగశక్తి ఒకటి. సాక్షాత్తు ఆ పరమశివుడు వాసుకి అనే మహాసర్పములు తన మెడలో ఆభరణంగా ధరించాడు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పవళించి ఉంటాడు. వినాయకుడికి నాగయజ్ఞోపవీతం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని మనం నాగరూపంలోనే ఆరాధిస్తాం. మన కృష్ణా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ కొలువై ఉన్న స్వామిని దర్శించుకుని నాగదోష నివారణ పూజలు చేస్తే ఎంతటి కష్టాలైనా ఇట్టే తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి నాగదేవతల రక్షణ వలయం కుంభరాశి వారి చుట్టూ ఉంది. బహుశా మీ పూర్వీకులు చేసిన పుణ్యకార్యాల వల్ల, లేదా మీ వంశంలో ఎవరైనా నాగదేవతలను, ముఖ్యంగా తక్షకుడు, వాసుకి, ఆదిశేషుడు లాంటి మహాసర్పాలను నిష్ఠగా ఆరాధించడం వల్ల ఈ 2 నాగదేవతలు మీకు జన్మజన్మల రక్షగా నిలిచారు. మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోండి. చాలాసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, యాక్సిడెంట్ల నుంచి వెంట్రుకవాసలో తప్పించుకుని ఉంటారు. ఆర్థికంగా ఇక కోలుకోలేను అనుకున్న స్థితి నుంచి అద్భుతంగా బయటపడి ఉంటారు. అది మీ అదృష్టమని లేదా యాదృచ్ఛికమని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికి అది ఈ నాగదేవతల కరుణ వల్లే జరిగింది. మీకు తరచుగా కలలో పాములు కనిపిస్తున్నాయా? అది భయపడాల్సిన విషయం కాదు. కలలో తెల్లటి పాము కనిపిస్తే అది సాక్షాత్తు దైవానుగ్రహానికి ప్రతీక. అదే కలలో జంట పాములు కనిపిస్తే మీ జీవితంలో అద్భుతమైన ధనయోగం రాబోతోందని అర్థం. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపించడం, ఇవన్నీ వారి ఉనికికి సంకేతాలు.
వారు మీ ఇంటిని, మీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. జూలై నెలలో వచ్చే నాగపంచమి లాంటి పర్వదినాలు లేదా శ్రావణ మాసంలో వచ్చే పండుగలు మీకు అత్యంత ముఖ్యమైనది. దుష్టశక్తులు, నరఘూష, దిష్టి లాంటివి మీ దరిచేరకుండా ఆ నాగదేవతలు ఒక కవచంలా మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా వారి పట్ల భక్తి శ్రద్ధలతో ఉండటమే. ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రత పాటించడం, దేవుని గదిలో నిత్యం దీపారాధన చేయడం ద్వారా ఆ నాగదేవతల సానుకూల శక్తి మరింత పెరుగుతుంది. ప్రకృతిలో ఉన్న ప్రాణులను హింసించకుండా ఉండటం, పాములను చూసినప్పుడు కొట్టకుండా భయపెట్టి పంపించేయడం లాంటివి చేస్తే ఆ నాగదేవతలు మరింత సంతోషిస్తారు. పాలు పోయడం, పుట్టుల వద్ద పూజలు చేయటం అనేది మన అనాది ఆచారం. అనంత పద్మనాభస్వామిని స్మరించుకుంటూ సర్పసూక్తం చదువుకోవటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. నాగదేవతల అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో ఎప్పుడూ లోటు అనేది ఉండదని మన పురాణాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఇది కథ కాదు, ఎంతోమంది జీవితాల్లో జరిగిన ఒక అద్భుతమైన వాస్తవానికి ఉదాహరణ. ఒక కుంభరాశి వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. వ్యాపారం దెబ్బతింది, అప్పులు పెరిగిపోయాయి, కుటుంబంలో ఎప్పుడూ గొడవలు. ఏలినాటి శని ప్రభావం వల్ల ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నాడు. ఒకరోజు గుడిలో ఉన్న ఒక పెద్దాయన అతనికి ఒక చిన్న పరిహారం చెప్పాడు. ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి పేదలకు కొంత అన్నదానం చేయమని చెప్పాడు. అలాగే రావి చెట్టు చుట్టి ప్రదక్షిణలు చేసి కాకులకు ఆహారం పెట్టమన్నాడు. ఆ వ్యక్తి ఎంతో నమ్మకంతో ప్రతి శనివారం ఈ చిన్న పరిహారాన్ని నిష్ఠగా చేస్తూ వచ్చాడు. కొన్ని నెలలకే అతని జీవితంలో అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచో ఆగిపోయిన పాత బాకీలు తిరిగి వచ్చాయి, క్రొత్త వ్యాపార అవకాశాలు తలుపు తట్టాయి, కుటుంబంలో శాంతి నెలకొంది. శని భగవానుడికి అత్యంత ఇష్టమైన సేవ చేయటం వల్ల ఆ స్వామి కరుణించి అతని కష్టాలన్నీ తీర్చేశాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. భక్తితో, నమ్మకంతో చేసే ఏ చిన్న పరిహారమైనా మనిషి జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చివరి 5 నిమిషాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ఎందుకంటే అక్కడే అసలు రహస్యం దాగి ఉంది. టైటిల్లో మనం ఒక విషయం చెప్పుకున్నాం కదా, ఒక పేరు ఉన్న మహిళ వల్ల మీ అదృష్టం నాశనం కావచ్చు అని. ఇప్పుడు చాలామంది ఆ పేరేమిటా అని ఎదురుచూస్తున్న విషయం చెబుతున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో పేర్లకు, అక్షరాలకు, నక్షత్రాలతో బలమైన అనుసంధానం ఉంటుంది. కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల్లో గోచార రీత్యా కొన్ని పేర్లు లేదా అక్షరాల ప్రభావం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. ముఖ్యంగా ఈ జూలై నెలలో మీ జాతకంలో అష్టమ స్థానాన్ని లేదా శత్రుస్థానాన్ని ప్రభావితం చేసే అక్షరాలతో, ఉదాహరణకు సా, కా, రా లేదా మా లాంటి అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు లేదా స్త్రీల వల్ల మీ నిర్ణయాలు తప్పుదారి పట్టే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఆ మహిళ మీ బంధువు కావచ్చు, మీ ఆఫీస్లో మీతో పనిచేసేవారు కావచ్చు, లేదా మీకు కొత్తగా పరిచయమైన వారు కావచ్చు. ఆమె మాటలు చాలా తీయగా ఉంటాయి. మీకు ఎంతో మేలు చేస్తున్నట్లుగా నటిస్తూనే మీ గోతిని మీరే తవ్వుకునేలా చేస్తుంది. మీ రహస్యాలను తెలుసుకొని మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇవి ఖచ్చితమైన, తిరుగులేని నిర్ణయాలు కావు. జ్యోతిష్యం అనేది మనకు ముందుగా ఇచ్చే ఒక హెచ్చరిక లాంటిది. మీ జీవితంలో ఎవరినైనా వారి పేరు వల్లనో, మొదటి అక్షరం వల్లనో గుడ్డిగా ద్వేషించడం లేదా దూరం పెట్టడం చేయకూడదు. ఒక వ్యక్తిని ఎప్పుడైనా వారి ప్రవర్తనను బట్టి, వారి క్యారెక్టర్ను బట్టి అంచనా వేయడం మంచిది. ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకుండా మీ సొంత బుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోమని మాత్రమే ఈ శాస్త్రం చెబుతోంది. ఎవరిని కించపరచడం మన ఉద్దేశం కాదు. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు, మీ ఇంట్లో జరిగే కుటుంబ సమస్యలు బయటి వ్యక్తులతో, ముఖ్యంగా ఇందాక చెప్పిన అనుమానం ఉన్న వ్యక్తులతో పంచుకోకండి. తొందరపడి ఎవరికో జామీను సంతకాలు చేయడం, అప్పులిప్పించడం లాంటివి చేయకండి. మీ మంచితనమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కుంభరాశివారు ఈ జూలై నెలలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి, శనిదేవుని మరియు నాగదేవతల సంపూర్ణ కృప పొందడానికి కొన్ని అద్భుతమైన, శక్తివంతమైన పరిహారాలు పాటించాలి. జ్యోతిష్య శాస్త్రంలో పరిహారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వాసంతో చేసే ఏ పరిహారమైనా ఖచ్చితంగా 100% ఫలితాన్నిస్తుంది. ప్రతి శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి పాలాభిషేకం లేదా జలాభిషేకం చేయించండి.
శివుడిని ఆరాధించడం వల్ల శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు. శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది నువ్వుల నూనె. శనివారం సాయంత్రం వేళ శనిదేవుని ఆలయంలో లేదా నవగ్రహాల మండపంలో నువ్వుల నూనెతో నల్లటి వస్త్రంతో చేసిన వత్తులతో దీపారాధన చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం, ఆవులకు పచ్చగడ్డి బెల్లం తినిపించడం వల్ల మీ కర్మదోషాలు పాపాలు తొలగిపోతాయి. మూగజీవాలకు సేవ చేయడం, చీమలకు బొంబాయి రవ్వ మరియు పంచదార కలిపి పెట్టడం లాంటివి మహాపుణ్యమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జూలై నెలలో వచ్చే ప్రదోష వ్రతం రోజున ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో శివారాధన చేయడం చాలా మంచిది. ఆ సమయంలో పరమశివుణ్ణి దర్శించుకుని బిల్వపత్రాలతో అర్చన చేయిస్తే మీ దరిద్రమంతా సమూలంగా తొలగిపోతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శనివారం ఉదయం రావి చెట్టు మొదట్లో కొద్దిగా పాలు నీళ్లు పోసి ఆ తర్వాత 7 లేదా 11 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు మంచులా కరిగిపోతాయి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ ఇంట్లో ఉన్న నాగదేవతల కోసం మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడటం చాలా శ్రేయస్కరం. గడపలకు పసుపు కుంకుమ రాయడం, ఇంట్లో సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, చెడుగాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి గతం వైపు తిరిగి చూసుకోండి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని రాత్రులు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎవరెవరు మిమ్మల్ని కారణం లేకుండా అవమానించారు, ఎంతమంది మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే మీ మనసు బరువెక్కుతుంది కదా. కానీ అదంతా గడిచిపోయింది. అది మీ ఏలినాటి శని మొదటి దశలో మీరు పడ్డ వేదన. ఇప్పుడు కాలం మీ పక్షాన ఉంది. కుంభరాశి వారి జాతక చక్రంలో ఇప్పుడు గ్రహాలు చాలా బలంగా మారుతున్నాయి. మీరిక భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కష్టాలన్నీ శాశ్వతంగా తీరిపోయే సమయం వచ్చేసింది. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి చులకనగా మాట్లాడారో వాళ్లే మీ దగ్గరకు వచ్చి సాయం అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది సాక్షాత్తు ఆ శనిదేవుని మహిమ. ఆయన ఎవ్వరికీ అన్యాయం చెయ్యడు. తప్పు చేసిన వారికి శిక్ష, ఒప్పు చేసిన వారికి రక్ష ఆయన విధానం. మీరు నిజాయితీగా ఉన్నంతకాలం శనిదేవుడు మీకొక కొండంత అండగా ఉంటాడు. విజయం దానంతట అదే మీ వెతుక్కుంటూ వస్తుంది. శ్రమ లేకుండా ఏదీ రాదు అని గుర్తుంచుకోండి. శనిదేవుడు కష్టపడేవారని, శ్రమను నమ్ముకున్నవారని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఇతరులకు కీడు తలపెట్టకుండా మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళితే మీ జీవితం ఒక అందమైన పూనపాన్పులా మారుతుంది. ఏలినాటి శని నడుస్తుంది కదా అని భయపడాల్సిన పనే లేదు. శనిదేవుడు మీకొక కఠినమైన గురువులాగా జీవిత సత్యాలను నేర్పిస్తున్నాడు అని భావించండి. ఈ పరీక్షా సమయాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మీరు సాధించలేనిది ఏదీ ఈ భూమి మీద ఉండదు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే దేవుని పట్ల, జ్యోతిష్య శాస్త్రం పట్ల మీకు ఎంత అపారమైన నమ్మకం ఉందో నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశివారు అత్యంత అదృష్టవంతులు. శనిదేవుని కరుణా కటాక్షాలు ఉన్నవారు. మీకు ఎవరి దిష్టి తగలకూడదు, ఎవరి చెడు దృష్టి మీ మీద పడకూడదు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ వెనుక గోతులు తవ్వేవాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోకండి. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, కానీ సింహం తన దారిన తాను రాజసంగా వెళుతూనే ఉంటుంది. మీరు కూడా ఆ సింహంలాగా ధైర్యంగా ముందుకు సాగండి. మీ లక్ష్యాలను చేరుకునే వరకు ఎక్కడా రాజీ పడకండి, విశ్రమించకండి. మీకు అవసరమైన ధైర్యాన్ని, శక్తిని దేవుడు, ఆ నాగదేవతలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఈ జూలై మాసం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోవాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి వీడియోను ముగించే ముందు మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో కింద కామెంట్లో రాయండి. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటే అది సగం అవుతుంది. మనసులోని భారం తగ్గిపోయి దేవుని ముందు మన ప్రార్థన బలంగా మారుతుంది. అలాగే కామెంట్స్లో ఓం శం శనైశ్చరాయ నమః అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మీ పట్ల ఆ స్వామి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ
ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ప్రతి కుంభరాశి వారికి ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ మంచి విషయాలను తెలియజేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీ ఫోన్కు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. శనిదేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, ఆ పరమశివుడి దయతో, నాగదేవతల రక్షణతో మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. శుభం.